ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎదిరించలేకపోయినప్పుడు చనిపోతే బాగుండని కోరుకుంటూ ఉంటాం. ఈ ఆలోచనకి వయసుతో సంబంధం లేదు. చిన్నవాళ్ళు కానీ, యవనస్తులు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలామంది ఇలాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. బైబిల్లో కూడా ఇలా ఒక వ్యక్తి చనిపోదామని కోరుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎలా ఆదరించారో ఈరోజు తెలుసుకుందాం. ఏలియా గారు మనందరికీ తెలుసు, గొప్ప ప్రవక్త. ఆయన ఒకానొక టైంలో చనిపోతే బాగుంటుందని కోరుకున్నారు. ఈ సందర్భం అంతా కూడా మీకు రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో ఉంటుంది. ఆ అధ్యాయంలోని 4వ వచనంలో చూస్తే ఏలియా గారు మరణ అపేక్ష కలిగి ఉన్నారంట. ఇలాంటి ఆలోచనతోటి చాలా దూరం ప్రయాణం తర్వాత అలసిపోయి పడుకుంటే దేవుడు తన దూతను పంపించి ఏలియా గారిని లేపి ఆయన అలసిపోయి ఉన్నారని తెలుసుకొని ఆయన కోసం నిప్పుల పైన అప్పాలు రప్పించారు. ఆయన అలసటని, మానసిక పరిస్థితిని గమనించిన దేవుడు ఆయన కోసం ఆహారం సిద్ధపరిచారు. ఆ ఆహారం భుజించమని దేవదూత చెప్తుంది. ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ లేపి ఆయనకు కావాల్సిన ఆహారం పెడతాడు దేవుడు. ఏలియా గారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న దేవుడు చాలా నిమ్మలంగా మాట్లాడడం జరిగింది. మెరుపులతో కానీ, భూకంపాలతో కానీ, గాలితో కానీ దేవుడు ఏలియాతో మాట్లాడలేదు. నిమ్మలమైన పరిస్థితిలో ఏలియా గారితో మాట్లాడడం జరిగింది. దేవుడు ఏలియా గారితో ఏం మాట్లాడారంటే, ఏలియా గారికి ఉన్న బాధ్యతలు గుర్తు చేశారు. ఆయన చేయాల్సిన పనులు గుర్తు చేశారు. ఇంకా ఏలియా గారు భూమి మీద ఉండి బలపరచవలసిన మనుషుల గురించి గుర్తు చేశారు. ఈరోజు ఏలియా గారి జీవితంలో జరిగిన ఈ సందర్భాన్ని బట్టి మనం కూడా